గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక మనకి సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు. అసలు ఈ గొబ్బెమ్మలు పెట్టడంలో అంతరార్థం ఏంటి? దీనికేవైనా చరిత్ర ఉందా? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఎందుకంటే మహాలక్ష్మి మనకు ప్రతి పండుగ కూడా ఒక సందేశాత్మకంగా వస్తుందమ్మా హ్మ్. మన హిందూ సంప్రదాయంలో. హ్మ్. ఎందుకంటే సంక్రాంతికి గొబ్బెమ్మ, గొబ్బెమ్మ అంటే గోపి బొమ్మ గొబ్బెమ్మ. గోపి బొమ్మ, గొబ్బెమ్మ. గోపి అంటే ఎవరు? రాధ, ఓహ్! రాధిక, గోపిక. గోపికలు ఎట్లా అని చెప్పుకోవచ్చు మనం. హ్మ్. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇప్పుడు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై అని చెప్పేసి గోదాదేవి 30 పాశురాలతోటి హ్మ్. విష్ణు చిత్తుల వారికి పూలమాల కైంకర్యం చేసి, విష్ణు చిత్తుల వారు పూలమాల కైంకర్యం చేస్తే వాటిని ఈమె ధరించి ఆ స్వామికి ఇచ్చేది, రంగనాథ హ్మ్. స్వామికి. అట్లా ఈమె 30 పాశురాలలో గోపెమ్మగా కృష్ణ పరమాత్మను కీర్తించింది. హ్మ్. అందుకే మనకు సంక్రాంతి రోజున ఇంటి ముందర పేడతోటి గొబ్బెమ్మ అని పెడతారు. హ్మ్. ఆ గొబ్బె చుట్టూరుగా కూడా చిన్న చిన్నవి పెడతారు, హ్మ్. మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెడతారు. ఈ గొబ్బెమ్మను పెట్టడంలో కూడా వాటిపైన రేగు పండ్లు అవి కూడా పెడతారు. హ్మ్. తర్వాత ఒక మొలక ఎందుకు పెడతారంటే భూతదయ. ఇక్కడ ఆ! క్రిమి కీటకాలు వచ్చి పిండి పదార్థాలు తింటూ ఉంటాయి అక్కడ దాంట్లో ఉన్న వాటిని. హ్మ్. తర్వాత ఆ మధ్యలో పెట్టినటువంటి గొబ్బెమ్మ ఏదైతే ఉందో అతడే శ్రీకృష్ణ పరమాత్మ. హ్మ్. దీన్ని కాత్యాయని వ్రతం అని కూడా భాగవతం చెప్తారు. అయితే ఈ 30 రోజులకు చివరి రోజున వచ్చినటువంటి ఈ యొక్క సంక్రాంతికి, హ్మ్. సంక్రాంతి రోజున ఏదైతే భోగి ఉంటుందో, భోగి రోజున తిరుప్పావై 30వ పాశురం అయిపోతుంది. హ్మ్. అయిపోయిన తర్వాత ఆ రోజున గోదా రంగనాథుల కళ్యాణాలు చేస్తూ ఉంటారు హ్మ్. దేవాలయాలు. దాంతో పాటు వీటిని ఉదయం పూట పెట్టడం అంటే శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు ఆనందంగా హ్మ్. కీర్తిస్తూ నాట్యమాడుతున్నారు. నాట్యమాడుతూ ఉంటారు. కాబట్టి ఈ గోపికలే ఆ రంగురంగుల యొక్క పుష్పాలతో అలంకరించినటువంటి ముఖ్యంగా బంతిపూలు పెడతారమ్మా. హ్మ్. బంతిపూలు ఏమిటి? అసలు బంతిపూలు అనేది దృష్టి దోషాన్ని తీసేస్తాయి. హ్మ్. కాబట్టి వాటిని ఇంటి ముందర పెట్టడం, తర్వాత కృష్ణుని యొక్క స్తోత్రాలు, హ్మ్. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఆ శ్లోకాన్ని చదువుకొని హ్మ్. ఆ గొబ్బెమ్మలకు ఒక్కసారి నమస్కారం చేస్తే, ఆ కృష్ణ స్తోత్రాలు చేస్తే, ఇంకా జానపదులలో ఎన్నో రకాల పాటలు హ్మ్. ఆ పాడుతూ అక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇంకొకటి ఏమిటంటే గొబ్బెమ్మలను పెట్టినటువంటి ఇంట్లో ధనలక్ష్మి బాగా వస్తుంది. హ్మ్. అందుకు గొబ్బెమ్మలను పెట్టడం అనే అంతర్యార్థం మనకు ఆంతర్యం అనేది దాంట్లో కనబడుతుంది. హ్మ్. ఎవరైతే ఈ యొక్క గొబ్బెమ్మలతో ఇంకోటమ్మ ఈ గొబ్బెమ్మలు పెట్టినటువంటి పేడ ఏదైతే ఉంటుందో దీన్నే భోగి పండుగ రోజున అన్ని రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మలను హ్మ్. భోగి పండుగ రోజున భోగి మంటలలో అసలు పేడతో చేయాలి. హ్మ్. కానీ మనం తప్పు చేస్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి పాత పాత వస్తువులన్నీ వస్తువులు తీసుకెళ్తున్నాం. వేసి. అది కాదు. భోగి మంటలంటే ఆ ఏ గోదాదేవి అయితే భోగాన్ని అనుభవించిందో రంగనాథ స్వామి ద్వారా, హ్మ్. అటువంటి భోగాన్ని మనం కూడా అనుభవించాలి జీవితంలో అని చెప్పేసి ఆ యొక్క గొబ్బెమ్మలను పెట్టే ఆచారం మనకుంది. హ్మ్. మొత్తానికి గొబ్బెమ్మ యొక్క విశిష్టత ఇంతుందన్నమాట. అవును. చాలా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం.